ఇటీవలే కొంతమంది చేరికలతో ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్న వైసీపీకి మళ్లీ అడుగడుగునా షాకులు తగులుతూనే ఉన్నాయి. పార్టీలో ఒకరు చేరితే మరొకరు పార్టీ నుంచి చేజారిపోతున్నారు. దీంతో వైసీపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఒక్కొక్కటిగా విరిగిపోతుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో జగన్ పార్టీ తయారైంది. మాజీ స్పీకర్ తమ్మినేని ఫ్యామిలీ నుంచి ఒకరు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన బాటలో నడవబోతున్నారు అనే వార్త సిక్కోలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ తమ్మినేని ఫ్యామిలీ నుంచి పక్కపాటి చూపులు చూస్తున్న ఆ నేత ఎవరు? తమ్మినేని ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంట్లో పొలిటికల్ కుంపటి రాజుకుంటోంది. తమ్మినేని కుటుంబం నుంచి ఒకరు జనసేనలో చేరబోతున్నారనే వార్త సిక్కోలు జిల్లా రాజకీయాల్లో బిగ్ హాట్ టాపిక్ గా మారింది. కుమారుడు, భార్య తమ్మినేనిపై ఒత్తిడి పెంచుతున్నారని, వైసీపీలో ఉండడం అంత శ్రేయస్కరం కాదని చెబుతున్నట్లు సమాచారం. తమ్మినేని కుటుంబం అంతా వైసీపీలో ఉన్నారు. తమ్మినేని సీతారాం సతీమణి, కుమారుడు చిరంజీవి వరకు అందరూ వైసీపీలో యాక్టివ్గానే ఉన్నారు. అయితే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను తప్పుకుని తన కుమారుణ్ణి రంగంలోకి దింపాలని తమ్మినేని భావించారు. కానీ అందుకు జగన్ అవకాశం ఇవ్వలేదు. ఆముదాలవలస నియోజకవర్గం నుంచి తమ్మినేని పోటీ చేసేందుకు జగన్ అవకాశం ఇచ్చారు. కానీ ఆముదాలవలస నుంచి బరిలోకి దిగిన తమ్మినేని భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయనపై గెలిచిన పూన రవికుమార్ స్వయాన తమ్మినేనికి మేనలుడు. కుటుంబ రాజకీయాలతోనే వైసీపీకి నష్టం జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై నివేదికలు తెప్పించుకున్న జగన్ ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తమ్మినేనిని తప్పించారు. యువకుడైన చింతాడ రవికుమార్కు అప్పగించారు. అప్పటికి నుంచి తమ్మినేనిలో ఒక రకమైన అసంతృప్తితో రగిలిపోతున్నారు. కుమారుడు చిరంజీవికి రాజకీయ భవిష్యత్ ఇవ్వాలని భావించిన తమ్మినేనికి ఇది నిజంగా షాకింగ్ విషయమే. అయినా సరే వైసీపీలో కొనసాగుతూ వచ్చారు తమ్మినేని సీతారాం. అయితే వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా తన కుమారుడికి అవకాశం ఇప్పించే దిశగా సీతారాం అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పటికే తమ్మినేని కుమారుడు చిరంజీవి అడుగులు వైసీపీ వైపు కాకుండా జనసేన వైపు పడుతున్నట్టు సిక్కోలులో టాక్ నడుస్తోంది. తన భవిష్యత్తు జనసేనతోనే ఉంటుందని ఆయన సంకేతాలు పంపుతున్నారట. అయితే దీనిని సీతారాం వ్యతిరేకిస్తున్నారని సమాచారం. వైసీపీలోనే ఉండాలని, ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెబుతున్నారు. కానీ కుమారుడు చిరంజీవి, తమ్మినేని భార్య వాణి కూడా జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్టు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జనసేనలోకి వెళదామని సీతారాంపై అటు భార్య, ఇటు కుమారుడు ఇద్దరూ గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. అయితే తమ్మినేని సీతారాంకు వైసీపీని వీడి వెళ్లడం ఇష్టం లేకపోయినా భార్య, కొడుకు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఓకే చెప్పక తప్పని పరిస్థితుల్లో ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. దీనిపై తమ్మినేని కొంత మెత్తబడ్డారని, అందుకే కుటుంబానికి చెందిన అతి దగ్గర అనుచరులను పిలిపించుకుని చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం టీడీపీ ఆవిర్భావ నేతల్లో ఈయన ఒకరు. సుదీర్ఘ కాలం పాటు టీడీపీలోనే కొనసాగారు. ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో వైసీపీకి దగ్గరయ్యారు. కానీ ఇప్పుడు అదే వైసీపీని వీడేందుకు కుటుంబమంతా పట్టుబడుతున్నట్టు సమాచారం. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 1999 వరకు వరుసగా 5 సార్లు గెలిచారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన ప్రతిసారి మంత్రిగా వ్యవహరిస్తూ వచ్చారు. కానీ 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. 2019లో వైసీపీ అభ్యర్థిగా గెలిచి శాసనసభ స్పీకర్ అయ్యారు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆముదాలవలస నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తమ్మినేని పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తమ్మినేని కుటుంబంలో మొదలైన రాజకీయ కుంపటి జ్వాలలు మరికొద్ది రోజుల్లోనే చల్లారుతాయనే టాక్ నడుస్తోంది. 1-2 రోజుల్లో తమ్మినేని కుటుంబం పార్టీ మారడంపై ఫుల్ క్లారిటీ రానుందనే సమాచారం. ఆ కుటుంబం మాత్రం జనసేనలో చేరేందుకు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత కుమారుడు చిరంజీవి జనసేనలో చేరతారని, ఆ తర్వాత రోజుల్లో
కుటుంబం కూడా చిరంజీవి బాటలోనే పయనిస్తారని టాక్ కూడా జిల్లా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అయితే దీనిపై తమ్మినేని కుటుంబం నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలి.